ఏమండోయ్ మళ్ళీ మళ్ళీ తినాలనిపించే మామిడికాయ బెల్లం పచ్చడి అద్భుతంగా ఉంటుంది. దీన్ని చేసుకోవడం ఈజీ, నెల్లాళ్ళు నిల్వ కూడా ఉంటుంది. దానికోసం మామిడికాయలు పీల్చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ప్యాన్లో ధనియాలు, జీలకర్ర, సోపు, వాము ఒక్కొక్క స్పూన్ వేసి 5-6 ఎండుమిరపకాయలని, అర స్పూన్ నల్ల జీలకర్ర వేసి దోరగా వేపించి మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఈ ముక్కల్ని కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసి ఈ ముక్కలన్నింటినీ కొంచెం వేపి రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. తర్వాత దానిలో మనం పావు కేజీ మామిడికాయలకి 200 గ్రాముల బెల్లాన్ని వేసి బాగా కలిపి అర కప్పు నీళ్ళని కొంచెం వేసుకోండి. ఒకసారి తింటూనే ఉంటారు, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ తర్వాత మనం రెడీ చేసుకున్న పొడి ఉంది కదా, ఆ పొడిని కూడా వేసేద్దాం. అంతా చల్లి మధ్య మధ్యలో కదుపుతూ ఉడకనివ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది.